సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనం ట్రై మెథడ్స్ లోపల అంటే పెడగాజీ ఆఫ్ సైన్స్ మరియు ఈవీఎస్లో ఏ టాపిక్ ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామంటే మూల్యాంకనం గురించి, ఎవాల్యుయేషన్. ఇందులోపల ఏమి అంటే ఎవాల్యుయేషన్ అనేది ఎందుకోసం చేస్తాం. ఒకటి మూల్యాంకనం అంటే ఏంది, ఎందుకు అనేది. రెండవది మదింపు అంటాం, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. మదింపు మూల్యాంకనం రెండు ఒకటేనా, ఏమైనా తేడా ఉందా? సో ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మూల్యాంకనం రకాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి దోష నిర్ధారణ రకం, డయాగ్నోస్టిక్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. రెండవది నిర్మాణాత్మక మూల్యాంకనం, లేదా దీన్ని మనం ఏమంటామంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. మూడవది సంగ్రహణ రకం మూల్యాంకనం, సమ్మేటివ్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అదేవిధంగా తీసుకున్నట్టయితే సిసి. ఈ టాపిక్స్ను మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఇది ట్రై మెథడ్స్ అంటే సైన్స్లో ఉపయోగపడుతుంది, సోషల్లో వస్తుంది, లేదా ఈవీఎస్ మనం అనుకుంటున్నాం ఏవిఎస్లో వస్తుంది. ఈవెన్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్లో కూడా ఇది సహాయపడుతుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సో దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో ఫస్ట్ మనం చూస్తాం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక పాఠ్యాంశాన్ని బోధన చేస్తున్నాం. మనం జనరల్గా ఇస్తామంటే ఒక లెసన్ బోధిస్తాం. ఎందుకు బోధిస్తాము అని అంటే మనం విషయావగాహన కావాలని, పాఠ్యాంశం బోధనాంశం చెప్పే అంశం పిల్లలకు అవగాహన కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల గురించి, మొక్క యొక్క భాగాల గురించి మనం పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాం. అందులో ఏం విద్యా ప్రమాణాలు సాధించాలో మొదలే రాసుకుంటాం. లక్ష్యాలు, ఏ ప్రవర్తన మార్పులను సాధించాలి, లేదా ఏ విద్యా ప్రమాణాలను సాధించాలి, విషయ అవగాహన సాధించాలి. అదేవిధంగా పరిశీలించే నైపుణ్యాన్ని డెవలప్ చేయాలి, పటాలు గీసే నైపుణ్యాన్ని చెప్పాలి, సమాచార నైపుణ్యాలు పిల్లలు డెవలప్ చేయాలి, ప్రశ్నించుకునే నైపుణ్యాన్ని డెవలప్ చేయాలి. సో అట్లా ఏమి అవసరమో అంటే ఏమి సాధించగలుగుతామో అందులో 2, 3, 4 మనం రాసుకుంటాం, నోట్ డౌన్ చేసుకుంటాం. మరి ఎలా సాధిస్తాము? అభ్యసన అనుభవాలను, వివిధ రకాల పిల్లలకు అనుభవాలను కలిగిస్తాం. అంటే వివిధ రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తాం. యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్ అనుకున్నాం. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో ఈ విధంగా వీటిని ఫాలో అయ్యి మనకి బిడ్డకు అభ్యసన అనుభవాలను, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కలిగిస్తాం. ఈ ద్వారా లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తాం, విద్యా ప్రమాణాలను సాధిస్తాం. మరి మనం ఈ విద్యా ప్రమాణం సాధించామా లేదా మనం ఏవైతే అందించిన అభ్యసన అనుభవాలు సరిపోయినాయా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటాం? మూల్యాంకనం ద్వారా. మూల్యాంకనం చేయడం ద్వారా మనం పిల్లల లోపల మనం అనుకున్న ఆశించిన ప్రవర్తన మార్పులు, లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలను సాధించామా లేదని మూల్యాంకనం ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్గా లెసన్ చెప్తూ ఉంటాం. లెసన్ అవుతున్నా కొద్దే ప్రశ్నలు వేస్తాం, క్వశ్చన్స్ వేస్తాం. మొక్కల్లో ఏ భాగాలు ఉంటాయి, లేదా ఒక బిడ్డను రమ్మంటే మొక్క పటం గీయమని అంటాం, లేదా చిన్న పెడతాం, మూల్యాంకన పత్రాలు ఇస్తాం పిల్లలకు. మొక్కలలో మొక్క పటం గీసి భాగాలను గుర్తించము, మొక్కలో ఉండే భాగాలను తెలుపు. సో అట్లా రకరకాల ప్రశ్నలు ఇస్తాం. ఇచ్చేసి మూల్యాంకన పత్రం చూడగానే తెలిసిపోతుంది, ప్రశ్నల ద్వారా తెలిసిపోతుంది. ఈ విధంగా అంటే మనం ఏ మేరకు సక్సీడ్ అయ్యాము, బిడ్డలో ఏ రకమైన ప్రవర్తన మార్పులు సాధించామో తెలుసుకుంటాం. ఈ విధంగా మూల్యాంకనం ఎందుకు అంటే మనం అనుకున్న లక్ష్యాలను సాధించామా లేదా, విద్యా ప్రమాణాలను సాధించామా లేదా మనం అందించిన యాక్టివిటీస్ కానీ అభ్యసన అనుభవాలు సరిపోయినాయా లేదా తెలుసుకోవడానికి. ఎగ్జాంపుల్, అమ్మ ఏం చేస్తుంది, వంట చేసిన తర్వాత కూర గిట్ట చేస్తుంది, చూసిన తర్వాత అరే ఒకసారి టేస్ట్ చూడండి, మళ్ళీ ఉప్పు కారం సరిపడ్డదంటే చూసి టేస్ట్ చేస్తాం మనం. అరే ఉప్పు కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఉప్పు వేసుకుంటారు. లేదు కారం కూడా కొంచెం తక్కువైందేమో, కొంచెం కారం, లేదా మసాలా తక్కువైంది, అది అట్లా అన్నట్టు. అది కూడా చేసేదంటే ఒక రకంగా మూల్యాంకనమే. సరే, ఇది ఇక్కడ ఇప్పుడు చూద్దాం. మదింపు మూల్యాంకనం, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఒకటేనా? సో జనరల్గా ఏం చేస్తామంటే మామూలుగా చిన్న స్లిప్ టెస్ట్ పెడతాం. ఒక లెసన్ పూర్తి అయిన తర్వాత ఏం చేస్తాం, స్లిప్ టెస్ట్ పెడతాం. 25 మార్కులకు కానీ పెడతాం. పెట్టిన తర్వాత మామూలుగా పిల్లలు ఉన్నారు మన దగ్గర. కొందరికి ఒక బాబుకి ఏమొచ్చింది, 5 మార్కులే వచ్చినాయి, కొందరికి 15 మార్కులు వచ్చినాయి, కొందరికి 24 వచ్చినాయి అవుట్ ఆఫ్ 25. ఇదేంటంటే స్కోర్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ టూల్ విచ్ మెజర్స్ అన్నట్టు, కొలుస్తుంది మనకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్వాంటిటేటివ్, గుణాత్మకతను ఆపాదిస్తుంది. క్వాంటిటేటివ్ ఎంత వచ్చింది స్కోర్ అనేది చెప్తుంది. ఒక బిడ్డకు 5 మార్కులు వచ్చింది, ఇంకో ఆయనకు 15 మార్కులు వచ్చినాయి, ఇంకో ఆయనకు 24 మార్కులు వచ్చినాయి. అంటే అభ్యసనం ఎంత ఉంది ఇక్కడ చూస్తే మామూలుగా 5 అంటే 25 అంటే ఆల్మోస్ట్ మనకు తీసుకున్నట్టయితే 1/25 అట్లా, లేదా 1/20, 20% వచ్చింది. ఈ బిడ్డ లోపల ఎక్కువగా ఉంది, 50% కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ బిడ్డ లోపల ఆల్మోస్ట్ దాదాపు 99% ఉంది. ఈ స్కోర్ తెలియజేస్తుంది.
సో పరీక్ష ద్వారా మనకేమొస్తుందంటే స్కోర్ వస్తుంది. ఇక మదింపు అంటే ఏంటంటే మామూలుగా ఇక్కడ 25/25 అంటే మనం ఏం చేస్తాం, ఎక్సలెంట్ అంటాం, చాలా మంచి పర్ఫార్మెన్స్. అదేవిధంగా 15/25 అంటే ఏమంటాం, ఎబోవ్ యావరేజ్, ఆల్మోస్ట్ యావరేజ్, ఎబోవ్ యావరేజ్. ఇక్కడ కూడా యావరేజ్ అంటాం, యావరేజ్ కంటే కొంచెం గుడ్ ఉంది, పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అంటాం. అదేవిధంగా 5/25 అంటే ఏంటంటే బిలో యావరేజ్ ఉంది లేదా పూర్ ఉన్నది పర్ఫార్మెన్స్ అని చెప్తాం. సో ఈ విధంగా ఇదేమో దీని ద్వారా ఇక్కడ స్కోర్ ఏమొస్తుందంటే క్వాంటిటీ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది. ఇక ఇక్కడ ఏమొస్తుంది అంటే మదింపు లోపల ఏమొస్తుంది అంటే చూడండి, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ వస్తుంది. ఇక్కడ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ, గుణాత్మకత. సో ఈ రెండింటిని ఏమంటారంటే ఇక చూడండి, స్కోర్ అనేది క్వాలిటీని తెలియజేస్తుంది, సరే క్వాంటిటీని తెలియజేస్తుంది. ఎంత, 5, 15, 25. దానికి ఏం చేస్తుంది, ఎంత అంటే బై ఎంతకు వచ్చినాయి దాన్ని ఏం చేస్తుంటే క్వాలిటీ ఆపాదిస్తాం అన్నట్టు. దీన్ని ఏమంటారంటే క్వాలిటీ లేదా గుణాత్మకత. దీన్ని ఏమంటారంటే మదింపు అంటారు, అసెస్మెంట్ అంటారు. మదింపు లోపల ఏమొస్తాయంటే క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ రెండు వస్తాయి. అంటే మార్క్స్ వస్తుంది, ఆ మార్క్స్కు గుణాత్మకత ఆపాదిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ టెస్ట్ చేస్తారు పిల్లవాడికి, లేదా జ్వరమే వచ్చింది, ఎట్లున్నది జ్వరం లేదా బీపీ ఎట్లుంది అంటే మామూలుగా షుగర్ టెస్ట్ చేస్తే ఎంత చెప్తాడు, అరే నీకు పొద్దుగాల 120 ఉందయా, మళ్ళీ మధ్యాహ్నం తీసుకుంటే 140, 160 ఉందయా అంటాడు. మళ్ళీ అక్కడ కింద స్కోర్స్ ఇస్తాడు అన్నట్టు. ఏంటంటే మామూలుగా మీకు 100 లోపు ఉంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు, 110 ఉంటే ఓకే బెటరే మంచిగానే ఉంది, అదేవిధంగా 160 ఉంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు, మార్నింగ్ లెవెల్ అట్లా చెప్తుంటాడు అన్నట్టు. సో ఈ విధంగా గుణాత్మకత అనేది ఆపాదించడం అనేది జరుగుతుంది. ఈ రెండు కలిస్తే స్కోర్ ప్లస్ క్వాలిటీ అంటే దీనే గుణాత్మకత అంటే దీనే మదింపు అంటారు. మరి మూల్యాంకనం ఏమొస్తుంది ఇట్లా అడుగుతాడు బిట్. ఇక్కడ ఏమొస్తుందంటే స్కోర్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, వాల్యూ జడ్జిమెంట్ కూడా వస్తుంది. మూడవది వాల్యూ జడ్జిమెంట్. ఇక్కడ చూద్దాం, స్కోర్ అంటే ఏంటంటే క్వాంటిటీ, ఎన్ని మార్కులు, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ప్లస్ వాల్యూ జడ్జిమెంట్, ఇది ప్రాణం అన్నట్టు. బిట్ ఫ్రేమ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మదింపు అంటే అనేది అంటాడు, అక్కడ ఏమంటాడు ఓన్లీ క్వాంటిటీ అంటాడు. ఇంకో ఆన్సర్ బిలో ఇంతకుముందు చెప్పినట్టు క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ అంటాడు. థర్డ్ ఆన్సర్లో ఏమిస్తాడు, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ప్లస్ వాల్యూ జడ్జిమెంట్. అంటే అనేక సార్ల మదింపు వేసిన తర్వాత ఏమొస్తుందంటే దానికి వాల్యూ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క మూల్యాంకనములు ఉండేది ఏంటంటే క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ప్లస్ వాల్యూ జడ్జిమెంట్. అనేక సార్లు అబ్జర్వ్ చేస్తారా, ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు, మార్కులు ఎక్కువ వస్తున్నాయి, లేదా ప్రయోగాల్లో కూడా బాగా చూస్తున్నాడు, మామూలుగా తీసుకుంటే పరిసరాల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు, మొక్కలు నాటుతున్నాడు. అదేవిధంగా అన్ని రకాల అబ్జర్వేషన్ చేసిన తర్వాత దానికి ఏమొస్తుందంటే క్వాలిటీ ప్లస్ వాల్యూ జడ్జిమెంట్ కూడా ఆపాదించడం అనేది జరుగుతుంది. సో ఇందులో 3 ఉంటాయి మూల్యాంకనంలో, క్వాంటిటీ, క్వాలిటీ ప్లస్ వాల్యూ జడ్జిమెంట్. సో బిట్ అనేది ఎట్లా అంటే క్షుణ్ణంగా ఎక్కడన్నా ఫ్రేమ్ ఇది ఎట్లన్నా ఫ్రేమ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం, మూల్యాంకనం రకాలు, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఏమేంటిది అంటే ఒకటి దోష నిర్ధారణ రకం, లోప నిర్ధారణ రకం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం ఏం చేస్తామంటే ఒక టాపిక్స్ సమీకరణాలు అనే పాఠ్యాంశాన్ని కెమిస్ట్రీలో చెప్పబోతున్నాం పిల్లలకు. చెప్పబోయే ముందు మీరు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న చెప్దామనుకున్న ప్లాన్ ఉంది, కానీ అసలు పిల్లలకి ఏ మేరకు వచ్చని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు సాంకేతికాల గురించి మామూలు సింపుల్ టెస్ట్ పెడుతున్నారు. ఏమేంటిది, ఆక్సిజన్ అంటే ఉంది, HCl అంటే ఏంది, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంది, అట్లా మామూలుగా పెట్టేసరికి ఏమైంది, ఎవరికి ఏమొస్తలేదు, సంకేతాలపైన పరిజ్ఞానం లేదు, సాంకేతికాలపైన పరిజ్ఞానం లేదు. అయ్యో సింబల్స్ లేవు, మాలిక్యుల్స్ లేవు, వేటిపైన ఒక పరిజ్ఞానం లేదు. మరి ఇప్పుడు సమీకరణాలు చెప్తే పిల్లలకి ఎట్లా వస్తుంది, కాదు. అందుకోసం దాన్ని బట్టి మళ్ళీ రీప్లాన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ సంకేతాలు చెప్తున్నారు, తర్వాత సాంకేతికాలు చెప్పి ఆ తర్వాత సమీకరణాలకు వెళ్దామని డిసైడ్ చేసుకున్నారు. సో ఈ విధంగా బిడ్డ యొక్క అంటే మొదట్లోనే పాఠ్యాంశాన్ని బోధించే ముందే మనం ఏం చేస్తామంటే పిల్లల లోపల ఉన్న బలాలను బలహీనతలను తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనాన్ని ఏమంటారంటే దోష నిర్ధారణ రకం లేదా లోప నిర్ధారణ రకం మూల్యాంకనం అంటారు. డయాగ్నోస్టిక్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. చూడండి, బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభంలో విద్యార్థుల బలాలను బలహీనతలను ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవడానికి తోడ్పడే మూల్యాంకనాన్ని
దోష నిర్ధారణాత్మక మూల్యాంకనం అంట. ఇక రెండవ దాన్ని తీసుకుంటే నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. మరి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరిగే క్రమంలో జరుగుతున్నప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చేసే ఏదైతే మూల్యాంకనం ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. లేదా దీన్ని ఏమంటారంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ అయిపోయింది, చిన్న టాపిక్ అయిపోయింది, మీరు ఏం చేస్తారు, స్లిప్ టెస్ట్ పెడతారు. పెడితే ఏమవుతుంది, పిల్లలకి ఏం చేస్తున్నారంటే మామూలుగా బన్ను తయారు చేయడానికి పద్ధతిని వివరించండి అన్నారు. పిల్లలకి ఎవరికి వివరించవస్తలేదు. బన్ తయారు చేయడం లోపల ఏమేం కావాలని అడుగుతున్నారు, పెద్ద అవగాహన లేదు పిల్లలకు. అదేవిధంగా బన్ తయారీ లోపల జరిగే రసాయన ప్రక్రియ ఏది లేదా కిణ్వనం అంటే ఏంది అని ప్రశ్నించారు. ఎవరిలో ఆన్సరే లేదు. అరే పిల్లలకు అవగాహన కాలేదు, మనం ఏదో లెక్చర్ మెథడ్లో టకటక చెప్పుకుంటూ పోయినాం, మళ్ళీ అప్పుడు స్ట్రాటజీ మారుస్తున్నారు. ఇది ఇదంతా కాదు, మనం మళ్ళీ బన్ తయారీ కేంద్రానికి తీసుకువెళ్దాం, పిల్లవాడి క్షేత్ర పర్యటన తీసుకెళ్దాం, అక్కడ వాళ్ళని అడుగుమందాం ఏమేమైతే అన్ని విషయాలని చెప్పేసి పిల్లల్ని క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. తర్వాత పిల్లలకు ఏ మేరకు మళ్ళీ అక్కడ చూసిన తర్వాత మళ్ళీ బన్ తయారీ లోపల మైదా కానీ షుగర్ కానీ ఈస్ట్ కానీ తీసుకొచ్చి పిల్లల చేత ప్రాక్టికల్గా కూడా క్లాసులు చేయించడం అనేది జరిగింది. ఏం మార్పులు వస్తాయి, మామూలుగా ఈ యొక్క గోధుమ పిండి ఏదైతే ఉంటుందో మైదా పిండి లోపల అందులో కొంత షుగర్ కలిపారు. తర్వాత నెక్స్ట్ వేసుకుంటే కొంత ఈస్ట్ నూనె కలిపి కాసేపు ఉంచి చూసారు. ఆ తర్వాత ఏమైంది అంటే వాళ్ళు బన్ తయారీ ఎట్లా అవుతుంది అనేది కళ్ళు మూసుకొని వాళ్ళు మూల్యాంకనంలో బయటకు వస్తుంది. అంటే ఈ విధంగా పిల్లల బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం, విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమిటి, ఈ విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయునికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కు చాలా టాప్ ప్రియారిటీ ఉంది. అంటే మార్కుల కోసం దేనికోసం కాదు. ఇప్పుడు మూల్యాంకనం ఎందుకోసం అంటే ఎన్ఈపి 2020 కూడా అదే చెప్తున్నది. మార్కులు అవన్నీ పక్కపోండి, బిడ్డ ఏ మేరకు నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది అంటే ఈ రకంగా ఫీడ్బ్యాక్ మూల్యాంకనం అంటే ఇద్దరికి సహాయపడుతుంది. చైల్డ్కు సహాయపడుతుంది, విద్యార్థులకు సహాయపడుతుంది, ఉపాధ్యాయులుగా మనకు కూడా సహాయపడుతుంది. సో ఈ విధంగా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం. అందులో కూడా మీకు తెలుసు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ లోపల స్లిప్ టెస్ట్ వస్తాయి, అదే పిల్లల యొక్క భాగస్వామ్యం వస్తుంది, రాత పనులు వస్తాయి, స్లిప్ టెస్ట్ వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి. ఇవన్నీ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఒక భాగమే. అదే రకంగా దీన్ని ఇంకొకటి ఏమంటారంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అభ్యసనం కోసం మదింపు అంటారు. అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం కొరకు మదింపు. ఇదే మదింపు అంటే మనకు తెలిసిన మదింపు లోపల ఏమొస్తుంది, క్వాలిటీ అంటే మనకి ఏమొస్తుంది అంటే క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ వస్తుంది. ఎవాల్యుయేషన్ లోపల ఏమొస్తుంది, వాల్యూ జడ్జ్మెంట్ వస్తుంది. అంతే తేడా మదింపుకు తర్వాత మూల్యాంకనానికి తేడా. ఇక్కడ ఏమంటున్నారు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ దేనికి ఎగ్జాంపుల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అసెస్మెంట్ ఫర్ అభ్యసనం కోసం మదింపు. ప్రాజెక్టు పనులు కానీ లేదా పిల్లలు రాసే మామూలు హోంవర్క్స్ ఇస్తాం, కరెక్షన్ చేస్తాం, అది కావచ్చు. లేకపోయినట్టయితే నోట్బుక్స్ కరెక్షన్ చేస్తుంటాం. లేదా పిల్లల ప్రయోగాల్లో ఎట్లా పార్టిసిపేట్ అవుతారో మన అబ్జర్వేషన్ ద్వారా గమనిస్తుంటాం. లేదా వాళ్ళ యొక్క రికార్డ్ బుక్స్ను అబ్జర్వేషన్ బుక్ను గమనిస్తాం. ఇవన్నీ కూడా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఒక భాగమే. ఎన్ని ఎఫ్ఏలు ఉంటాయి ఫార్మేటివ్ అంటే FA1, FA2, FA3, FA4 4 తీసుకుంటాం ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇప్పుడు స్కూల్ సిస్టంలో పట్ట. కానీ నెక్స్ట్ అంశాన్ని ఇందులో ఇప్పుడు ఏమొస్తాయి, దీనిలో పిల్లల భాగస్వామ్యం వస్తుంది, స్లిప్ టెస్ట్ వస్తుంది, ప్రాజెక్ట్స్ వస్తాయి, అందులో ఒక భాగం. కానీ నెక్స్ట్ అంశాన్ని తీసుకుంటే సంగ్రహణ రకం మూల్యాంకనం సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఎప్పుడు చేస్తాం, సమ్మేటివ్ అంటే సమ్మరీ. ఫైనల్ ఎగ్జామ్స్, యాన్యువల్ SSC ఎగ్జామ్స్ అవుతున్నాయి, లేదా మొన్న టెట్ ఎగ్జామ్ రాస్తారు మీరు, లేదా ఇప్పుడు DSC ఎగ్జామ్స్ రాస్తున్నారు, అవునా కాదా? ఇదేంటిది ఇక ఫైనల్ ఎగ్జామ్స్ అన్నట్టు. SSC ఎగ్జామ్స్ రాస్తే ఫైనల్ ఎగ్జామ్స్ ఏంది, ఆ యొక్క మార్కుల ఆధారంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ లోపల మనకు సీట్ రావడానికి లేదా సీట్ తీసుకోవడానికి సహాయపడుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఫైనల్ అంటే కోర్సు పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని ఏమంటారంటే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. సో దీనికి ఇంకోటి ఏమంటారంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు టెట్ తీశారు, వీళ్ళకి ఎంత వచ్చింది అని అంతే. ఇక మళ్ళీ కోర్సులో మళ్ళీ నేర్చుకోవడానికి మళ్ళీ అట్లా ఉండదు, ఫార్మేటివ్ లాగా ఉండదు. ఇక మీకు వచ్చింది ఇది, ఎన్ని మార్కులు ఇది, ఆ స్కోర్ మళ్ళీ మీకు అక్కడ ఫైనల్లో సెలెక్షన్లో మనకు ఉపయోగపడుతుంది. DSC ఎగ్జామ్ అవుతుంది, ఇట్ ఈస్ ఫైనల్, మీకు వచ్చిందే ఫైనల్, దాన్ని ఆధారంగా వేసుకొని జాబ్ ఇస్తారు మనకు.
సో అవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే సంగ్రహణ రకం మూల్యాంకనం, సమ్మటివ్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అంటే ఈ విధంగా కోర్సు పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనం. బెస్ట్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఎగ్జామ్స్, టర్మినల్ ఎగ్జామ్స్ కూడా, అంటే క్వార్టర్లీ అంటారు, ఒక్కొక్కసారి క్వార్టర్లీ కూడా ఈ సమ్మటివ్ కిందనే వస్తాయి. సో సమ్మటివ్లో ఎన్ని ఉంటాయంటే SA1, SA2 ఉంటుంది. ఇక ఫైనల్గా తీసుకుంటే CC నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. అంటే బోధన యొక్క ఉపాధ్యాయులుగా మనందరి లక్ష్యం ఏంటంటే పిల్లల సమగ్ర వికాసాన్ని సాధించడమే. భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, ఇవన్నీ వికాసాలను దాన్ని ఏమంటారంటే సమగ్ర వికాసం అంటారు. బ్లూమ్స్ టాక్సానమీ తీసుకున్నట్టయితే కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్, ఒకవేళ ఆ కోణంలో కనుక మాట్లాడితే. కానీ ఇన్ జనరల్గా ఏం చేస్తారంటే భౌతిక వికాసం కలగాలి, మానసిక వికాసం కలవాలి, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం కదా, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, అన్ని రకాల వికాసం కలిగితేనే దాన్ని సమగ్ర వికాసం అంటారు. మరి అది ఎట్లా చేయాలి? కంటిన్యూస్గా చేయాలి. CC కంటిన్యూస్, నిరంతరంగా. ఇప్పుడు చేసే అంటే పిల్లలు ఆటలు ఆడేటప్పుడు పరిశీలిస్తుంటాం, పిల్లలు చేసే పనులప్పుడు పరిశీలిస్తుంటాం, క్లాస్ రూమ్లో అబ్జర్వేషన్ చేస్తుంటాం. అంటే ఈ విధంగా ఫార్మేటివ్, సమ్మేటివ్, ఇన్ జనరల్ కూడా పిల్లల యొక్క ప్రాజెక్టుల పనులను పరిశీలిస్తుంటాం, పిల్లల యొక్క ప్రవర్తనను నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాం, ఎవాల్యుయేట్ చేస్తూనే ఉంటాం. దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరం అంటే కంటిన్యూస్గా. సమగ్ర అంటే ఓన్లీ కాగ్నిటివ్ కాదు, మార్కులు ఒకటే కాదు, అన్ని రకాల అంశాల్లో బిడ్డ ఎట్లా ఉన్నాడు, భౌతిక వికాసం ఎట్లా ఉంది, ఉద్వేగ వికాసాలు ఎలా ఉన్నాయి, సాంఘిక వికాసం ఎలా ఉంది, నైతిక వికాసం ఎలా ఉంది, ఈ విధంగా అన్ని రకాల వికాసాల గురించి చేసేదాన్నే సమగ్ర వికాసం అంటారు. ఆ యొక్క సమగ్ర అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం మనం మూల్యాంకనం చేస్తాం. ఇక ఫైనల్గా జనరల్గా ఇలాంటి బిట్ అడుగుతున్నాడు అంటే మనకి ఏం చేస్తానంటే మన దగ్గర తెలంగాణ లోపల ఎంత తీసుకుంటారు అంటే టోటల్ 100 మార్క్స్ ఫైనల్గా మనకు చేస్తారు కదా, అందులో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫార్మేటివ్ అసెస్మెంట్కి వెళ్ళి 20% మార్క్స్ తీసుకుంటారు, ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళి 80% మార్క్స్ తీసుకుంటారు. ఈ విధంగా ఎట్లా అడుగుతారు, ఏ నిష్పత్తిలో ఉంటుందని అడుగుతారు. సో ఈ విధంగా మనం అసలు మదింపు అంటేంది, మూల్యాంకనం అంటేంది, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, పరీక్ష ద్వారా స్కోర్ వస్తుంది అంటే ఒక రకంగా క్వాంటిటేటివ్ డెవలప్మెంట్, క్వాంటిటీ అనేది దొరుకుతుంది. దీనికి క్వాలిటీని ఆపాదిస్తేనే ఏమైతే అంటే మదింపు అవుతుంది. అంటే ఈ స్కోర్ని ఏం చేస్తాం, ఎట్లా వచ్చింది బిడ్డ, ఎట్లా ఉన్నాడు, 24-25కి 24 వచ్చినాయి, ఎక్సలెంట్ స్కోర్. అదేవిధంగా 25కి 15 వచ్చినాయి, గుడ్. మరి 25కి 5 వచ్చినాయి. సో ఈ విధంగా క్వాలిటీని ఆపాదిస్తాం. సో దాన్ని ఏమంటారంటే మదింపు అంటారు. స్కోర్ ప్లస్ క్వాలిటీ లేదా క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ, ఈ రెండు చేసేదే మదింపు. మరి నెక్స్ట్ ఏమొస్తుంది, మూల్యాంకనం అంటే ఏంది, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ప్లస్ వాల్యూ జడ్జిమెంట్. అంటే అనేక అంశాలను పరిశీలించిన తర్వాత, అనేక అంశాలను బిడ్డ యొక్క ప్రగతిని పరిశీలించి, ఓహో బిడ్డ చాలా మంచిగా ఉన్నాడు, ఎక్సలెంట్, అన్నిట్లో కూడా బాగా ఉన్నాడు, పోటీలో పాల్గొంటున్నాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి, ప్రాజెక్ట్స్లు కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాడు. సో ఈ విధంగా ప్రాసెస్ స్కిల్స్ కూడా బిడ్డలో చాలా డెవలప్ అవుతున్నాయి. అన్ని అంశాలను చేసిన తర్వాత మనం ఏమిస్తామంటే అన్నిట్లో కూడా దీన్ని చేసేదాన్ని అంటారంటే వాల్యూ జడ్జిమెంట్ అంటారు. సో ఎవాల్యుయేషన్లు ఏమొస్తాయంటే క్వాంటిటీ వస్తుంది అంటే స్కోర్ ఉంటుంది, క్వాలిటీ ప్లస్ అంటే మదింపుకి ఏం యాడ్ అవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే వాల్యూ జడ్జిమెంట్ యాడ్ అవుతుంది ఎవాల్యుయేషన్లో. దీనిలో వాల్యూ, ఎందుకంటే బిట్ ఇక్కడికి వెళ్ళి ఫ్రేమ్ చేస్తున్నాడు, దయచేసి కొంచెం కాషియస్గా ఉండాలి. ఈ విధంగా మూల్యాంకన రకాల కూడా డయాగ్నోస్టిక్ టాగ్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో నేను పిల్లల యొక్క బలాలను బలహీనతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా రెండోది నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసేదే. అదేవిధంగా సంగ్రహణ రకం అంటే కోర్సు పూర్తయిన తర్వాత చేసే మూల్యాంకనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది అన్నిట్లో మనకు ఉపయోగపడుతుంది. మీకు వీలైనంత మేరకు మీకు ఎంత వీలైతే అంత మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది. PI క్లాసెస్ కూడా మనకు అందించడం అనేది జరుగుతున్నది. సో దయచేసి తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ అండి.